హాయ్ ఎవ్రీవన్. పాతకాలంలో దోమలు కుట్టకుండా ఉండడానికైతే ఈ టిప్ యూజ్ చేసేవారు. మీలో ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు ఆల్ ఔట్లు లేవు. ఇలాగ దోమల అగరబత్తులు లేవు. ఓడోమస్‌లు కూడా లేవు కాబట్టి. అప్పుడు ఏం చేసేవారంటే కొబ్బరి నూనె. మీకు ఏ కొబ్బరి నూనె కావాలని తీసుకోవచ్చు. నేనైతే గనక ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా. ఆ కోకోనట్ ఆయిల్‌లో మనకి హారతి కర్పూరం ఉంటది కదా! ఆ హారతి కర్పూరాన్ని అయితే గనక పౌడర్ చేసి వేసేసుకోండి. మీకు కావాలంటే గిన్నెలో కూడా వేసుకోవచ్చనమాట. ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉంటే గనక ఇలా గిన్నెలో కూడా వేసుకొని పూర్తిగా ఈ హారతి కర్పూరం అనేది ఆ కొబ్బరి నూనెలో కరిగిపోవాలనమాట. బాగా కరిగిపోయిన తర్వాత దాన్ని తీసుకొని మనకి దోమలు కుడతా ఉంటాయి కాబట్టి ఎక్కడ మనకి ఫేస్‌కి లేదంటే గనక హ్యాండ్స్‌కి, చేతులకి వీటికన్నిటికి కుడతా ఉంటాయి కదా! ఆ కుట్టిన ప్లేస్‌లో అయితే గనక రాసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటదనమాట. అంతేకాకుండా స్మెల్ కూడా మంచిగా వస్తది. ఇవేవి హార్మ్‌ఫుల్ కాదు కాబట్టి మంచిగా రిజల్ట్ వస్తాయి. నచ్చితే గనక ఫాలో అవ్వండి. ఫాలో ఫర్ మోర్.